తిరుపతి జిల్లాలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అలాగే తిరుపతి రైల్వే జోన్కు అనుకూలంగా కేంద్రంతో మాట్లాడతానని ఆయన తెలిపారు. జిల్లాలో వరి సేకరణకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్ గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా తిరుపతి అయితే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు. దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం, కానీ కేవలం 30 స్క్వేర్ కిలోమీటర్లో ఉంటాం. ఎందుకంటే ఒంగోలు చూస్తే 128 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది, కడప చూస్తే 268 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది, అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్యాచరణ రూపకల్పన చేశారు. మాకు ఒక ఐడియా ఇచ్చారు. దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం. మనం ఈ ప్రాంతాన్ని సెంట్రలైజ్ చేసుకుని ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చే దిశగా కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. మనం చూసాం, మనం సిఐఏలో ఎన్నో మనం పార్ట్నర్షిప్ చేసుకుంటుండే ఉన్నాయి. టూరిజం పరంగా ఒక 7 రిసార్ట్స్, హోటల్స్ అవ్వచ్చు, అలాగే ఇండస్ట్రీస్ పరంగా కూడా మనకి రౌతుసూరమాల అవ్వచ్చు, లేకపోతే నాయుడుపేటలో ఇది అవ్వచ్చు, మనకి అలా చాలా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి